వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్లోని ఎండిపోయిన పంటలు పరిశీలించుటకు బయలుదేరిన కేసీఆర్. కుప్పం పట్టణంలో ఘనంగా జగజీవన్ రావు 171వ జయంతి వేడుకలు. రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన నందికొట్కూరు ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి. నన్ను ఎంపీగా గెలిపిస్తే దళితుల హక్కుల కోసం పోరాడతా, బస్తీ పార్టీ నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగజీవన్ 171వ జయంతి వేడుకలను ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగజీవన్ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం రామ్ చేసిన సేవలు వారు స్మరించుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాకు హైదరాబాద్ లో ఎస్సీ వర్గీయుల మీద సపోర్ట్ గా మాట్లాడటం, మళ్ళా సుప్రీంకోర్టులో జరగడం, అందులో భాగంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో మాకు ఏబిసిడి కేటాయింపు చేసి పీడిత వర్గాల బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఒక సమాజ వర్గమైన మాదిలను కూడా సమాన హక్కు కల్పించనే భాగంగా ఆ రోజుల్లో ఆడుకున్నది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామ గారు స్థాపించిన 6 నెలలకే ఆ పార్టీ వెలికి రావడం జరిగింది. ఆనాటి ఏనాటి వరకు దళిత వర్గాల మీద, మాదిగల మీద, అందరికీ అన్ని సామాజిక వర్గానికి సమానంగా మమ్మల్ని ఎదిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ నాకు 1999లోనే మమ్మల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఇప్పుడు మద్దతు ఉంటూ రాష్ట్రం నుంచి తీసుకోండి, ఇక్కడ బాడైన మల్లానూరు నుంచి తీసుకుంటే కుప్పం నియోజకవర్గంలో మేము రాత్రి పగలు కష్టపడి ఎంఆర్పీఎస్ నాయకులు రాత్రి పగలు కష్టపడి 1,00,000 ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువగా ఎంఆర్పీఎస్ లో మేము మెజార్టీ తెప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాను. మాకు ఎన్డీఏ కూటమి భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాకు హైదరాబాద్ లో ఎస్సీ వర్గీయుల మీద సపోర్ట్ గా మాట్లాడటం, మళ్ళా సుప్రీంకోర్టులో జరగడం, అందులో భాగంగానే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 1999లో మాకు ఏబిసిడి కేటాయింపు చేసి పీడిత వర్గాల బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఒక సమాజ వర్గమైన మాదిలను కూడా సమాన హక్కు కల్పించనే భాగంగా ఆ రోజుల్లో ఆడుకున్నది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామ గారు స్థాపించిన 6 నెలలకే ఆ పార్టీ వెలికి రావడం జరిగింది. ఆనాటి ఏనాటి వరకు దళిత వర్గాల మీద, మాదిగల మీద, అందరికీ అన్ని సామాజిక వర్గానికి సమానంగా మమ్మల్ని ఎదిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ నాకు 1999లోనే మమ్మల్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీకి మేము ఇప్పుడు మద్దతు ఉంటూ రాష్ట్రం నుంచి తీసుకోండి, ఇక్కడ బాడైన మల్లానూరు నుంచి తీసుకుంటే కుప్పం నియోజకవర్గంలో మేము రాత్రి పగలు కష్టపడి ఎంఆర్పీఎస్ నాయకులు రాత్రి పగలు కష్టపడి 1,00,000 ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువగా ఎంఆర్పీఎస్ లో మేము మెజార్టీ తెప్పిస్తామని కూడా తెలియజేస్తున్నాను.
జాతి మిత్రుడిట భారతదేశంలో దళిత జాతికి రెండు కళ్ళు లాంటి వ్యక్తులు, ఒకరు అంబేద్కర్ గారు, ఒకరు బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఈరోజు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి. దళిత జాతిలో పుట్టినా కూడా ఎదగాలనే సంకల్పం కసి ఉంటే ఎటువంటి ఆస్తులు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా కూడా సంకల్ప బలంతో మనం ఎదగాలి, మనం ఎదిగి మన జాతిని ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఎదిగిన మహోన్నతమైన నాయకుడు, స్వాతంత్ర పోరాట యోధుడు. స్వాతంత్రం తర్వాత కూడా భారతదేశ ఉప ప్రధానమంత్రిగా, వివిధ శాఖల కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి దళితుల అభ్యున్నతికి పాటుపడిన ఆ మహనీయుని ఈరోజు స్మరించుకోవడం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే బడుగు బలహీన వర్గాలకి, మరీ ముఖ్యంగా మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తూ రాజకీయంగా, ఆర్థికంగా అందరూ ఎదిగేలాగా, దళితులకి ఉన్నత అవకాశాలు వచ్చేలాగా చేయడం జరిగింది. తర్వాత రామారావు గారి స్ఫూర్తిని కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా లోక్సభ స్పీకర్ గా ఒక దళితుల్ని బాలయ్య గారిని చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా 28 రకాల స్కీమ్ వచ్చి దళితుల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ, అటువంటి నాయకుడిని మనం ఈ సందర్భంగా కూడా మద్దతు తెలిపి కుట్రూరు నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే దానికి దళిత సోదరి మనులందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ మరొకసారి ఆ మహనీయుడికి జగజ్జీవన్ రామ్ గారికి ఘనమైన నివాళులర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. జగన్మోహన్ గారు 110వ జగన్ ఆవిర్భావంగా స్వీకరిస్తున్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో పాణ్యం వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రహ్మణపల్లి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తాం జగజ్జీవన్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం బాబు జగజ్జీవన్ గారి ఆశయాలను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గౌరవ వెంకటరెడ్డి గారి నాయకత్వం, గౌరవ వెంకటరెడ్డి గారి నాయకత్వం, గౌరవ వెంకటరెడ్డి గారి నాయకత్వం.
గీసుకొండ మండలం శాంపేట గ్రామానికి చెందిన సముద్రాల స్వామి, అతని కూతురు సముద్రాల వెన్నెల వీళ్లకు సంబంధించిన 20 ఎకరాల భూమిని టెక్స్టైల్ పార్క్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఎకరానికి 10 లక్షల చొప్పున మాత్రమే ఇస్తామని చెప్పి వాళ్ళు టెక్స్టైల్ పార్క్ వాళ్ళు రోడ్లు వేయడం జరిగింది. అంతకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు సముద్రాల స్వామి వెన్నెల కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆర్డీఓ ఆఫీస్కు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసింది కోర్టు. ఆర్డీఓ అధికారులు స్పందించకపోవడంతో ఆస్తులు జప్తు చేయాలని కోర్టు ఆర్డర్ ఇవ్వడంతో ఆర్డీఓ కార్యాలయంకు కోర్టు ఆర్డర్ అంటించారు. కొంచెం కొత్తగా నాకు ఇది ఫ్రంట్ ఒకటి మీరు కొంచెం కొత్తగా నాకు కూరగా హరే రామశంకర ఎడ దొరికినాయి. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ. రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. मैं सोनिया गांधी जो राज्यसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी। सोनिया गांधी निर्वाचित सदस्य राज्यसभा। सोनिया गांधी भारतीय राष्ट्रीय कांग्रेस की ओर से निर्वाचित हुई हैं, पहली बार राज्यसभा पहुंची हैं। భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుంకడి బాలకిషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులపై చూపుతున్న వివక్ష కారణంగా రైతు దీక్ష చేయడం జరిగింది. వారు రైతు 2 లక్షల రుణమాఫీ తక్షణమే ఇవ్వాలి, వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు 20,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి, రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వాలి, 500 రూపాయల బోనస్ ఇస్తానని ఇప్పటి వరకు అమలు చేయలేదు, మరియు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి. బోనస్ ఈ సంవత్సరం కొనుగోలులో చేయాలని రైతుల తరఫున కోరుకుంటూ, మరియు రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వలేదు. ఆ ఇచ్చిన పైసలు కూడా అందరికీ రాలేదు, అవి కూడా అందరికీ రావాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. అదొకటి. ఇంకొకటి రైతు బీమా, ఎవరైనా రైతు అనుకోకుండా చనిపోతే కూడా ఎవరికి కూడా డబ్బులు వస్తలేవు. ఆ రైతు బీమా కూడా ఖచ్చితంగా వచ్చేటట్టు చేయాలి. వడగళ్ళ వానకు కానీ లేకపోతే ఇంకా పంటలు నీళ్లు లేక కరెంటు లేక నీళ్ళు లేక ఎండిపోయిన పంటలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి రైతుల తరఫున కిసాన్ మోర్చా తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శ్రీ కేంద్ర మంత్రివర్యులు
కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్న పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో రైతు దీక్ష నిర్వహించడం జరిగింది. రైతులకు ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని రైతు క్వింటాలకు 500 మద్దతు ధర మరియు రైతు రుణమాఫీ, మొన్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే రైతు భరోసా కింద ఎకరాన 20,000 వాళ్ళకు సహాయం అందించాలని మన బండి సంజయ్ గారు పిలుపునిచ్చారు. ఆ మేరకు మేము ఈరోజు సిరిసిల్ల పట్టణంలో రైతు దీక్ష నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా రైతులకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఇంకా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రైతులను మన కార్యకర్తలను అందరినీ తీసుకుని దీక్ష కొనసాగించడం జరుగుతుంది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి గారు కానీ ఇవాళ మేము కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే, మొన్న అకాల వర్షాలకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు, పంట తీవ్రంగా నష్టపోయింది. వారికి ఎకరాన 20,000 ఇవ్వాలి. అలాగే ఆయన మాట ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు గద్దెనెక్కడానికి కోసం అనేకమైన మాటలు ఇచ్చారు. అందులో భాగంగా రైతులకు ఇచ్చిన మాటలు వరి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా అన్నాడు. అది ఇవ్వాలి. తాలు తప్ప ఏదీ లేకుండా వెంబడే ఐకేపీ సెంటర్లు ఓపెన్ అయినాయి. ఎంబడే వీళ్ళు కొనుగోలు ప్రారంభించి రైతులకు ఎంబడెంబడే డబ్బులు పడేటట్టు చేయాలి. మళ్ళీ ఒకటి, ఈ పంట నుండి అయినా కూడా రైతులకు పంట బీమాను సక్రమంగా వర్తించేటట్టు చేయాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లను వాళ్ళని అదుపులో పెట్టి కరెక్ట్ వాళ్ళు పంట ఎస్టిమేషన్ చేసుకుని పంట బీమాను వర్తించేటట్టు, వచ్చే పంటకైనా కూడా రైతులు నష్టపోకుండా చూసేటట్టు చేయాలి. ఈ డిమాండ్లతో మేము ఈ దీక్ష కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇవి నెరవేర్చకపోతే ఈ పోరాటం నిరంతరంగా కొనసాగిస్తూనే ఉంటాం. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ దీక్ష కొనసాగిస్తూనే ఉంటాం, పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. ఇంకా తీవ్రతరం అయితే భారత్ మాతాకి మాతాకి జై జవాన్ జై కిసాన్. రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మండల కేంద్రాలలో రైతు దీక్షను అనుసరించి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఇక్కడ దీక్ష చేయడం జరుగుతూ ఉంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినట్టు వాగ్దానాలు ఇవ్వచ్చు, మేము వాటిని అమలు పరచమని మాత్రం చెప్తా ఉన్నాం. మీరు ఏమన్నారు, 6 గ్యారంటీలలో ముఖ్యంగా రైతుకు సంబంధించిన విషయం తీసుకున్నప్పుడు మీరు రైతు బంధు కింద 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి రైతుకి ఇస్తూ, అదే రకంగా కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తామన్నారు. అదే రకంగా కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అది కాకుండా ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఈ కొనుగోలు అంటే వడ్ల కొనుగోలు ప్రారంభం కాగానే మేము తాలు తరుగు ఇవి లేకుండా మేము 2,200 అంటే ఎంఎస్పీ ఏదైతే ఉందో మినిమం సపోర్ట్ ప్రైజ్తో పాటు 500 బోనస్గా కలిపి ఇస్తామని చెప్పింది. అంటే మీరు క్వింటాల్కి 2,700 రూపాయలు తాలు తరుగు లేకుండా రైతుకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీద ఉంది. అంతేకాకుండా అకాల వర్షాలు మొన్న ఏదైతే రాళ్లవాన పడ్డదో మీరు అందరూ పరిశీలించారు. మరి పరిశీలించగానే సరిపోదు. మరి ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మీరు ఆ మాటను మరి ఎంత ఇస్తారో అది కూడా మీరు నిలబెట్టుకోలేదు, ఇప్పటివరకు అతిగతి లేదు. కాబట్టి కేవలం వాగ్దానాలు, గ్యారంటీ అంటే ఏంటిదంటే ఏదైనా కూడా మాట మాట్లాడితే దానికి విలువ ఉండాలి, ఏదైనా రాత రాస్తే దానికి సంతకం ఉండాలి. వాటికి అప్పుడే దానికి గౌరవం దక్కుతుంది, ప్రతిష్ట దక్కుతుంది, నమ్మకం దక్కుతుంది. కాబట్టి ఏదైతే మీరు గ్యారంటీ రూపంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమవుతున్నాయో తప్పకుండా నెరవేర్చాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు రైతులకు నష్టపరిచే ఏ కార్యక్రమం చేపట్టినా ఏది అయినా కూడా మేము రైతుల కండగా నిలబడి వాళ్ళతో పోరాటం చేస్తామని హెచ్చరిస్తాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల పట్టణంలో రైతు దీక్ష చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమైతే చెప్పి అధికారంలోకి వచ్చింది, 2 లక్షలు రుణమాఫీ అన్నారు. ఇప్పటి వరకు ఒక రైతుకు కూడా 1 రూపాయి మాఫీ చేయలే. క్వింటాలకు 500 బోనస్ కట్టిస్తామన్నారు. తాలు తరువు లేకుండా వడ్లు జోక్కుంటా ఉన్నారు. ఏది చేస్తలేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవన్నీ వేసి రైతులను
ఈ మొన్న వానలకు నీళ్లు లేక ఎండిపోయిన పంటకు నష్టపరిహారం ఎకరానికి 20,000 ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లనే వెంటనే రుణమాఫీ చేయాలి. రుణమాఫీతో పాటు ఈ తాళ్లు తరుగు లేకుండా మొత్తం వడ్లకు పూర్తి జోగు మద్దతు ధర 500 కలిపి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ సిరిసిల్లాలో ఈరోజు రైతు దీక్ష కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. స్థానిక విద్యారణ్యపురిలోని శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ పాఠశాలలో 7 ఐపీఎల్ చదువుతున్న సాత్విక్ వరణ్య అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించబడిన నేషనల్ స్పేస్ సెటిల్మెంట్ ప్రోగ్రాంలో విజేతగా అవతరించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన సాత్విక్ వరణ్యను శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆల్ ఇండియా అకాడమిక్ కోఆర్డినేటర్ సతీష్ గారు శాల్వా కప్పి ఫ్లవర్ బొకే అందించి సన్మానించారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో విజయాలు సాధించి తల్లిదండ్రులకు పుట్టిన నేలకు మంచి పేరును తీసుకురావాలని దీవించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కోఆర్డినేటర్ సతీష్ గారు మాట్లాడుతూ నేషనల్ స్పేస్ కంటెస్టెంట్ నాసా ప్రాజెక్టుల ఫలితాలు ప్రపంచ స్థాయిలో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు తిరుగులేదని మరోసారి నిరూపించాయని తెలియజేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలో జరిగే ప్రోగ్రామ్స్ లో పోటీ పడేవారు రారని, శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫలితాలకు తిరుగులేదని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం రాజు గారు తెలియజేశారు. And the project name is Avigna, and world 4th version in 7th class, 7th grade. The project is selected as the world 4th place. It was very happy to us. Entire credit goes to our central office team, academic team, who has given the support with our NASA in charges, and as well as our team in Karimnagar IPL staff who has been supported for us as a mentor, as a Srinivas sir and Mohsin sir, and especially I really thanks to our Srikanth Reddy garu as IPL in charge, as well as he was the state coordinator for NASA project. And every academic year we are participating, but this is the first time from Karimnagar district, in Karimnagar district, from Sri Chaitanya school, we achieved this project, a winning project, and thanks to our management, our GM Nagendra garu, as well as our academic director Sri Vijay Madam garu, Chairman Sridhar garu, as well as our India coordinator Satish garu, and state executive coordinator Jairaj sir, as well as Karimnagar academic coordinator, zonal coordinator Praveen sir, as well as along with my team, C batch in charge Madhukar sir, as well as our physics IPL staff Srikanth Reddy garu. Especially a thanks to our AGM M Raju garu. Every time he has given the best, and whenever he visits to school campus, our coordinator sir Praveen garu, as well as M Raju garu, with always when they visit the campus, they are interacting with the students of NASA project, and they are giving the good suggestions. With the help of them, we achieve this project. I really thanks for all the Karimnagar Sri Chaitanya principals and deans who given their good support to us for the achieving the project. Thank you all. Studying 7th class, Karimnagar IPL branch. My project name is Avigna. My project was selected in worldwide competition. It took 40 days to complete my project. My mentors are Srikanth sir, Mohsin sir, and Srinivas sir.
my product was my product. I imagined the space and I designed my project. Before starting this project, I don't know about space. After completing this project, I learned about space. It is a great opportunity to get this chance. I am very thankful for my mentors, Principal Sir and Sri Chaitanya Institution. Thanks for all. కూడా అమెరికా వారి నాసా ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నేషనల్ స్పేస్ సొసైటీ కండక్ట్ చేసే స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో పాల్గొనడంతో పాటు అత్యధిక సంఖ్యలో విన్నింగ్ ప్రాజెక్టులు సాధించడం, అధిక సంఖ్యలో క్యాష్ అవార్డ్స్ గెలుపొందడం, ఎక్కువ మంది అమెరికాలో జరిగే ISDC కాన్ఫరెన్స్కి ఎంపిక కావడం జరుగుతుంది. ఇది వరుసగా 11వ సంవత్సరం అమెరికా నాసాకి సంబంధించి ఎన్ఎస్ఎస్లో వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించినటువంటి ఘనత ఒక శ్రీ చైతన్య స్కూల్కే దక్కింది. అందులో భాగంగా మన తెలంగాణకి సంబంధించి కరీంనగర్లో 7th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి ఇండివిజువల్ ప్రాజెక్ట్లో అభిజ్ఞ అబ్బాయి విన్నింగ్ సాధించడం మనకెంతో ఆనందదాయకం. ఈ రకంగా పిల్లలు చిన్న వయసులోంచే సైంటిస్టులుగా ఎదగాలనేటువంటి తపన, వాళ్ళకి కొన్ని స్కిల్స్ టెక్నిక్స్ నేర్పించడం ద్వారా శ్రీ చైతన్య భావి భారత పౌరులుగా, శాస్త్రవేత్తలుగా, సైంటిస్టులుగా తయారు చేయడానికి మేము సంసిద్ధతగా ఉన్నాము. ఈ విజయం సాధించిన విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.